ఇలాంటి వాటర్ ఫాల్ చూడాలంటే మనం మహారాష్ట్ర వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇది పూణే కాదు, లోనావాలా కాదు, ఖండాలా కాదు. ఇది మన తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాఘవ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీకెండ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ 6:30 అవుతుంది. నా షిఫ్ట్ అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయింది. సో లాగౌట్ చేసిన తర్వాత ఎల్బీ నగర్ నుండి నేను 6 o'clock స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వెళ్ళే వాటర్ ఫాల్ ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి నంబి వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి దాదాపుగా హైదరాబాద్ నుండి 400 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇది మన హైదరాబాద్ నుంచి 2 రూట్లో వెళ్ళొచ్చు. ఆ వరంగల్, ఏటూరు, నాగారం లేదంటే భద్రాచలం నుంచి కూడా ఈ నంబి ఫాల్స్ కి చేరుకోవచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి వరంగల్ మీదుగా వెళ్తున్నాను. రిటర్న్ లో నేను భద్రాచలం నుంచి హైదరాబాద్ చేరుకుంటాను. ఎందుకంటే ఏ రూట్ బాగుంది అనేది ఈ 2 రూట్ల నుంచి నేను ట్రావెల్ చేస్తాను అన్నట్టు. ఏటూరు నాగారంకి భద్రాచలంకి మధ్యలో ఉంటుంది ఈ చెర్ల అనే విలేజ్. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కనుక ములుగు దాటిన తర్వాత మనకు ఏటూరు నాగారం వస్తుంది. ఏటూరు నాగారం తర్వాత అలాగే హైవే మీదుగా వెళ్తే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి బీజాపూర్ మీదుగా నంబి వాటర్ ఫాల్స్కి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ మనం అంత లాంగ్గా వెళ్ళి రావాలంటే 550 కిలోమీటర్లు అవుతుంది. కనుక ఈ చెర్ల అనే విలేజ్లో నుండి వెళ్తే కనుక ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ తగ్గుతుంది అన్నమాట. కానీ ఈ రూట్ అనేది అత్యంత ప్రమాదకరమైన రూట్లు. అంటే రోడ్లు సరిగ్గా ఉండవు, డ్యామేజ్ అయి ఉంటుంది. చూడాలి మనం అది అక్కడ వరకు వెళ్తామా వెళ్ళలేమా అనేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కనుక్కుంటే ఆ రోడ్లన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సరే చూద్దాం అక్కడ వరకు ఎలా వెళ్తామనేది. చెర్ల అనే విలేజ్ దగ్గర ఎటువంటి హోటల్స్ కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఉండవు. నాకైతే చెర్లలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను బయలుదేరుతాను. ఒకవేళ మీరు వస్తే కనుక మీరు 1 డేలోనే నంబి ఫాల్స్కి చేరుకోవాలంటే చాలా కష్టం. మీరు ఏటూరు నాగారంలోనే స్టే చేయండి, లేదు అంటే భద్రాచలంలో స్టే చేయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే భద్రాచలంలో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు భద్రాచలం నుండి 6కి స్టార్ట్ అయితే కనుక మళ్ళీ మీరు భద్రాచలం చేరుకునేసరికి ఈవినింగ్ 6-7కి చేరుకుంటారు. ఇది బెస్ట్ ప్లాన్ అన్నట్టు. ఇప్పుడే నేను ఈ చెర్ల విలేజ్ నుండి నంబి ఫాల్ రూట్ లోకి అయితే ఎంటర్ అయ్యాను. చెర్ల విలేజ్ నుండి నంబి ఫాల్ కి చేరుకోవడానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 40 కిలోమీటర్లే కదా, ఒక 1 hour లో చేరుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు. దాదాపు 2 గంటలకు పైగా టైం పట్టింది నాకు. ఈ 40 కిలోమీటర్స్ అనేది రోడ్ అంతా కూడా మనకు బురదతో ఉంటుంది. రోడ్లు అనేవి డ్యామేజ్ అయి ఉంటాయి. చాలా కేర్ఫుల్ గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక మీరు చెర్లాకి చేరుకున్న తర్వాత చాలా మందికి తెలియదు ఈ నంబి ఫాల్స్ కి ఎటు వెళ్ళాలనేది. ఎందుకంటే ఈ నంబి ఫాల్ అనేది ఒకటి ఉందని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్ అనే ప్రాంతం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. ఇది నక్సల్స్ ఏరియా. అక్కడ ఎప్పుడు కూడా నక్సల్స్ కి అలాగే పోలీసులకి మధ్యలో ఎన్కౌంటర్లు జరిగేవని మనం చాలా సార్లు వింటుంటాం. ముఖ్యంగా ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం. సో అందుకని చెప్పేసి చాలా మంది మన తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు అటువైపు వెళ్ళడానికి భయపడేవారంటారు. సో అటువైపు ఒక వాటర్ ఫాల్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ చెర్ల విలేజ్ లోనే అడిగితే ఎవరికి కూడా సరిగ్గా ఈ నంబి ఫాల్కి ఎలా వెళ్ళాలనే రూట్ కూడా వాళ్ళకి తెలియదు. 1-2 సార్లు అక్కడ ఉన్నటువంటి యువకులను ఎవరినైనా నంబి ఫాల్స్కి ఎలా వెళ్ళాలనేది కనుక్కొని మాత్రమే మీరు బయలుదేరండి. ముఖ్యంగా ఈ రూట్లో వస్తుంటే కనుక మనకు దాదాపు 4, 5, 6 పోలీస్ బెటాలియన్ చెక్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పాలి. అలాగే ఎక్కడి వరకు వెళ్తున్నాము, మన పర్పస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాము, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతామన్న డీటెయిల్స్ క్లియర్గా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్తున్న రూట్ అనేది కంప్లీట్ గా డీప్ ఫారెస్ట్, ఎటువంటి నెట్వర్క్ ఉండదు. ఎన్ని వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళాయో అన్ని వెహికల్స్ రిటర్న్ రావడానికి వాళ్ళకి ఒక కౌంట్ తెలియాలి. కనుక వాళ్ళు ప్రాపర్ గా డీటెయిల్స్ రాసుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 4-5 చెక్ పోస్టులు వస్తాయి ఈ ఇండియన్ ఆర్మీ బెటాలియన్ క్యాంపులు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రూట్ లో జనాభా ఎక్కువ లేరు. ఎందుకంటే గత 2-3 వారాల నుంచి నంబి ఫాల్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఎవరిని అలౌ చేయలేదు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎప్పుడో నక్సల్స్ పెట్టినటువంటి 2 ల్యాండ్ మైనింగ్ల పైన 2 యువకులు కాలు వేయడంతో బ్లాస్ట్ అయిపోయింది. సో అక్కడికక్కడే ఒక వ్యక్తి కాలు విరిగి ఎగిరి పడిపోయింది. ఇంకొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇది జరిగి జస్ట్ 2 వారాలు అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే జూలై 28, 29 తారీఖు రోజు జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ 2 వారాల నుంచి ఈ వాటర్ ఫాల్ ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ నాకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటే జస్ట్ 1 డే బ్యాక్, అంటే నిన్ననే ఓపెన్ చేశారని తెలియడంతో నేను ఈరోజు స్టార్ట్ అయ్యాను. అందుకే ఈ వాటర్ ఫాల్ ప్రస్తుతం ఓపెన్ ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. అందుకే చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైబల్ ఆదివాసులను చూస్తుంటే అసలు వీళ్ళకైతే బయటి ప్రపంచమే తెలియదు అనిపిస్తుంది. వీళ్ళంతా కూడా వ్యవసాయము ఈ పశువుల పైన ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళంతా కూడా పొల్యూషన్ లేని ప్రాంతంలో జీవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులు వీళ్ళు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ పెద్ద స్కూల్స్ కూడా ఉన్నట్లుగా నాకేం అనిపించట్లేదు. అంటే అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి. రోడ్లు సరిగ్గా లేవు, డ్యామేజ్ అయి ఉన్నాయి, మొత్తం బురదగా ఉంది. నేను చిన్నప్పుడు ఎప్పుడూ న్యూస్ చదివేవాడిని. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే ఇటు నక్సల్స్కి ఇటు పోలీసులకి మధ్య ఎప్పుడు కూడా వార్ అంటే ఎన్కౌంటర్స్ జరిగేవి, మందు పాత్రలు పేలేవి, ఇలాంటి న్యూస్లో వినేవాడిని. అందుకని చెప్పేసి చాలా మంది కూడా ఎవరు కూడా ఇటువైపు రావడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు. కొంతమందిని అడిగాను, ఈ నంబి ఫాల్స్కే మేము వెళ్ళలేదు, అదొకటి ఉందని కూడా మాకు తెలియదు, ఉన్నా కూడా మేము అటువైపు వెళ్ళడానికి కూడా మేము ప్రయత్నమే చేయలేదు అని చెప్పారు చాలా మంది కూడా. అంటే అంత ప్రమాదకరమైనటువంటి ఏరియా ఇది. ఈ మధ్య ఎందుకు పాపులర్ అయిందంటే, మనం గత 2 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్నటువంటి నక్సల్స్ దళాలందరితోనూ కూడా శాంతియుత చర్చలు జరిపి వాళ్ళని లొంగిపోవాలని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారు. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, చాలామంది కూడా వాళ్ళంతా వాళ్ళు లొంగిపోతున్నారు. సో అలా ఇక్కడ ఇండియన్ ఆర్మీ బెటాలియన్స్ ఏర్పాటు చేసి రోడ్లు మరమ్మతులు డెవలప్ చేస్తున్నారు. సో అందుచేత ఈ 1-2 ఇయర్స్ నుండి మాత్రమే ఇటు రాకపోకలు అనేవి సాగుతున్నాయి. తప్పితే గత 30 సంవత్సరాలుగా ఇటువైపు ఎవరు కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజలు అడుగే వేయలేదన్నమాట. సో ఇక్కడ చదివితే ఇక్కడ క్లియర్గా రాసింది, అంటే గత 2 వారాల క్రితము పడినటువంటి భారీ వర్షాల వల్ల రోడ్లని డ్యామేజ్ అవ్వడం చేత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువైపు కార్లు కానీ అలాగే లారీలు కానీ భారీ వాహనాలను అనుమతించలేదు. అందుకే ఈ గత 2 వారాల నుంచి ఇటువైపు రాకపోక అనేవి నిలిపివేశారు అన్నట్టు. నన్ను అడిగితే కనుక ఇప్పటికి కూడా 4-wheel వెహికల్స్ అనేవి సేఫ్ కాదు, ఎందుకంటే రోడ్లు అనేవి సరిగ్గా లేవు. 2 వీలర్స్ వచ్చే వాళ్ళు మాత్రమే రావడానికి అనుకూలంగా ఉంది. చూడండి, ఇది ఎంత భారీది వరదో. హాఫ్ ఆఫ్ ది వెహికల్ వరకు, అంటే ఆల్మోస్ట్ 3 ఫీట్ల వరకు నీళ్లు లోపలికి ఉన్నాయన్నట్టు. ఈ 3 ఫీట్ల లోపల నుండి నేను వెహికల్ క్రాస్ చేసుకుని బయటకు వచ్చాను. ఒకవేళ కార్లో వచ్చే వాళ్ళకైతే ఇది కొంచెం కష్టమే, ఎందుకంటే ఇంజన్లోకి వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. అలాంటి రిస్క్లు అయితే చేయకండి. ఒకవేళ 2 వీలర్లో వచ్చే వాళ్ళు కూడా మీ వెహికల్ కండిషన్లో ఉంటేనే రండి. కొన్ని చిన్న వెహికల్స్తో వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక ఫ్లో ఉంటే మాత్రం మీరు ఇది దాటడానికి మాత్రం రిస్క్ చేయకండి. లోతు ఎక్కువగానే ఉంది, అది చూసుకొని రండి. అలాగే రాత్రిళ్ళు, అంటే మీరు చీకటి పడే సమయానికి నంబి ఫాల్స్ దాటేటట్లు చూసుకోండి, ఎందుకంటే రాత్రిళ్ళు వరద కూడా అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియక మార్నింగ్ వచ్చేటప్పుడు బాగానే వచ్చాను, నైట్ మాత్రం ఎటువంటి రిస్క్ చేయకండి. మీరు వాటర్ ఫాల్ దగ్గర నుండి 4కి రిటర్న్ అయ్యేటట్లు చూసుకోండి. 4కి మీరు బయటకు వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఇంకా చాలా టైం ఉంది కదని మాత్రం 80% అనుకోవద్దు, ఎందుకంటే రోడ్లు బాలేవు, మధ్య మధ్యలో బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది కనుక ఆ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో మనము ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఒక్కోసారి అధికంగా ఉండొచ్చు. మీరు అదే రోజు సాయంత్రం 4కి బయటికి వస్తే కనుక చెర్లాకి చేరుకోవడానికే మీకు 5-6 అవుతుంది. లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఎటు చూసినా కల్వర్ట్లు, చెక్ డ్యాములు, రోడ్లన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇక్కడ మరో చెక్ పోస్ట్ వచ్చింది, సేమ్ ఇక్కడ కూడా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుంటారు. నంబి TG07 ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే నంబి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నటువంటి చివరి చెక్ పోస్ట్. సో ఇదేంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ అంటే వాలంటరీగా మన వెహికల్ ని నెంబర్ రాసుకొని 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత మనకు ఆ వాటర్ ఫాల్ దగ్గర సేఫ్టీ గురించి మనకు చెప్తుంటారు, ఎటువైపు వెళ్ళాలి ఎటువైపు వెళ్ళకూడదు అనేది చాలా ఫ్రెండ్లీగా వీళ్ళందరూ మనకు చెప్తుంటారు. అలాగే అక్కడ చెత్త వేయకుండా అక్కడక్కడ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు, మనకు మంచి గైడెన్స్ ఇస్తారు, ఎలా వెళ్ళాలి, ఎలా ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు చెప్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ 4 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ నుండి వచ్చిన వాళ్ళు. సో నాకు రాగానే వీళ్ళు కనిపించారు. ఫస్ట్ మేమే అన్నమాట, అంటే ఇక్కడికి చేరుకున్నటువంటి ఫస్ట్ టీం ఒక 10-20 మందిలో మేము ఒకరం అన్నట్టు. సో వీళ్ళతో కలిసి నేను ట్రావెల్ స్టార్ట్ చేశాను.
అసలు ఈ వాటర్ ఫాల్కి చేరుకోవడానికి అస్సలు రూట్ అనేది ఉండదు అన్నట్టు. మధ్య మధ్యలో చెట్ల ఊడలు వేర్లు పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది. అసలు ప్రాపర్ రోడ్ అనేది ఉండదు. ఒక కాలు ఇక్కడ పెడితే ఇంకో కాలు చాలా లాంగ్ డిస్టెన్స్లో వేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కానీ అలాగే ఫారెస్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ రూటు. చేతిలో కెమెరా ఉన్నా కూడా పట్టుకోవడం ఛాన్సే లేదు, అంత డేంజరస్ రోడ్ అన్నమాట. మీరు హెల్తీగా కండిషన్లో ఉంటేనే రండి. అలాగే మహిళలు శారీస్లో వస్తే కనుక మీరు అడుగు తీసి అడుగు వేయడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం నేను అయితే సజెస్ట్ చేయను. అసలు మీరు ఒక కాల్ తీసి ఇంకో కాల్ పెట్టాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో పెట్టాల్సి ఉంటుంది. పైనుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. సో ఇక్కడ కింద చూడండి, ఒకవైపు కింద నుంచి భారీ వరదతో వెళ్తుంది. ఈ చిన్న కర్రలతో చేసినటువంటి ఈ చిన్న బ్రిడ్జ్ను కేర్ఫుల్గా దాటాల్సి ఉంటుంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఇదైతే. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే సరైన రూట్ లేదు. ఇలా రాళ్ళు రప్పలు దాటుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకవైపు వర్షము, అలాగే అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వెళ్తున్నాయి. అది దాటుకుంటూ వెళ్తుంటే కొంచెం కష్టమైనా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెళ్తుంటే మాత్రం లొకేషన్లు మాత్రం కొన్ని వ్యూస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు నడుము వరకు అంటే దాదాపు 4 ఫీట్ల లోతులో నుంచి ఈ నీళ్ళలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా రూట్ లేదు దీనికి, ఇంకా ఈ నీళ్ళలో నుండి వెళ్ళాలి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీ మొబైల్స్ కానీ ఏదైనా కెమెరా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే కనుక ఒక కవర్లో పెట్టి చెయ్యి పైకెత్తి నడవాల్సి ఉంటుంది. ఫ్లో మాత్రం చాలా హెవీగానే వస్తుంది. కాళ్ళు కింద పెట్టాలన్నా కూడా సరైన గ్రిప్ దొరకట్లేదు, ఎక్కడ పెట్టాలనేది కూడా తెలియట్లేదు. నాకు ఒక చేతిలో కెమెరా ఉంది, అలాగే రెయిన్ జాకెట్ ఉంది, అలాగే డ్రోన్ ఉంది. ఇవన్నీ క్యారీ చేస్తాను అన్నట్టు, అందుకని చెప్పేసి నాకు నడవడం కూడా సరిగ్గా రావట్లేదు. ఒకవేళ మీరు వాటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళైతే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నట్టు. అక్కడక్కడ నీళ్ళల్లో కాళ్ళు పెట్టి చాలాసేపు స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. చూడండి, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, ఎవరికి తెలియదు అసలు ఈ వాటర్ ఫాల్ ఓపెన్ అయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. అందుకే ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి, ఎవరు లేరు, డిస్టర్బెన్స్ కూడా లేదు. అందుకే నాకు లొకేషన్స్ చాలా బాగా వచ్చాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఆ పైన ఆకాశం నుండి పడుతున్నట్టు ఒక గంగలా కనిపిస్తుంది చూడండి. చుట్టూ కొండలు, గ్రీనరీ, 700-800 మీటర్ పైనుంచి పడుతుంది చూడండి. వాటర్ ఫాల్ అంటే ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ వాటర్ స్ప్రింకిల్స్ చూడండి ఎంత దూరం కొడుతున్నాయో. నా కెమెరాకు వీడియోస్ తీయడం కూడా రావట్లేదు, కెమెరా మీద పడిపోతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్ అయితే. ఓన్లీ వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేయడం కాదు, ఇలా పారుతున్నటువంటి ఈ వాటర్లో కూడా అక్కడక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేనైతే అక్కడక్కడ చాలాసేపు కూర్చున్నాను. అంటే పైన దట్టమైన అడవి, ఆ చుట్టూ చెట్ల కింద నీళ్లు వెళ్తున్నాయి, దూరంగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది లొకేషన్స్ ఇవి. చాలామంది వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోవడము, బట్టలు ఇప్పి ఆ వాటర్ దగ్గరే చాలాసేపు గడపడం ఇదే చేస్తుంటారు. కానీ అదొక్కటే కాదు, చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఆ బెస్ట్ ప్లేస్ అన్నట్టు వాటర్ ఫాల్స్ లొకేషన్స్ అనేవి. నేను మ్యాక్సిమము ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా కూడా వాటర్ ఫాల్ దగ్గర కంటే ఈ దూరంగా పారే వాటర్ ఉంటాయి కదా, వాటర్ దగ్గర చాలాసేపు గడుపుతాను. ఆ వాటర్లో కాళ్ళు పెట్టి ఆ చుట్టూ కొండలను చూస్తుంటాను, ఆ నేచర్ని అబ్జర్వ్ చేస్తుంటాను, ఆ ఈ వాటర్ సౌండ్ని ఫీల్ అవుతుంటాను. చూడండి, ఇక్కడ చాలాసేపు అక్కడ కూర్చున్నాను, ఆ కింద కాళ్ళు పెట్టి చాలాసేపు గడిపాను ఇక్కడే. ఆ దూరం నుండి ఎత్తైన వాటర్ ఫాల్ పడుతూ అది చూస్తూ కింద నుండి పోతున్న వాటర్లో కాళ్ళు పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే.
బాబా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంత ఎత్తైన వాటర్ ఫాల్స్ మనం బేసిక్ గా మనం ఈ లోనావాల, ఖండాల, పూణే, మహారాష్ట్ర ఇక్కడ చూస్తాం. మన తెలుగు రాష్ట్రంలో చాలా తక్కువ ఉంటాయి హైట్, ఎంత హైట్ నుంచి పడే వాటర్ ఫాల్స్. అలాగే గుండాల వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అది కూడా చాలా హైట్ నుంచి పడుతుంది. చాలా ఫ్యూ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇంత హైట్ నుంచి పడేవి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఈ వర్షాకాలం అయిపోయే లోపు ఒక్కసారైనా విజిట్ చేయండి, చాలా బాగుంది. మీకు చూడండి ఆ వాటర్ పడే ఫ్లో, ఆ స్ప్రింకిల్స్కే మనం కొట్టుకుపెట్టేట్లున్నాం. తల అటువైపు పెడితేనే కొట్టుకుపెట్టేట్లున్నాం. ఎంత డేంజరస్గా పడుతుందో, మనం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్సే లేదు. మీరు ఎటువంటి రిస్కులు కానీ ఫోటోల కోసం చెప్పేసి దాని వైపు వెళ్ళకండి, చాలా డేంజరస్గా పడుతుంది. ఒకవేళ మీరు రావాలనుకుంటే కనుక ఒక 2-3 వారాల తర్వాత వస్తే కనుక మీకు క్రిస్టల్ క్లియర్గా విజిబిలిటీ అనేది చాలా చాలా క్లియర్గా ఉంటుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేకపోతున్నాము, కొంచెం దూరం నుండి చూడాల్సి వస్తుంది. ఆ పడిన వాటర్ స్ప్రింకిల్స్కే మనం కొట్టుకుపెట్టేట్లున్నాము, అంత డేంజరస్గా వస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న పడిన భారీ వర్షాల వల్ల చాలా ఫ్లో అనేది అధికంగా ఉందన్నమాట. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ డ్రోన్ తీయాలంటే కనుక అనుమతి కంపల్సరీ. ఎందుకంటే ఇది ఏజెన్సీ నక్సల్స్ ఏరియా కనుక, అలాగే చుట్టూ ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్యాంపులు ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మన డ్రోన్ యొక్క డీటెయిల్స్ కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ కొంత ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రోన్ అనేది మనం పర్యాటకులు ఎగరేస్తున్నామా, నక్సల్స్ ఎగరేస్తున్నారా, ఇండియన్ ఆర్మీ ఎగరేస్తుందా అనేది మనం రిస్క్ క్రియేట్ చేయకూడదు అన్నట్టు. మనం డ్రోన్ ఎగరేస్తుందని చెప్పేసి నేను ముందే పర్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నా వెహికల్ నెంబర్ ఇచ్చాను అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి డ్రోన్ అనేది ఎవరు ఎగరేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ అడవిలో నేను డ్రోన్ ఎగరేయచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను దృష్టిలో పెట్టుకొని అనుమతి తీసుకొని నేను డ్రోన్ ఎగరేశాను.